మనకు ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్ ఎందులో ఉన్నా సరే, మనం ఎందులో ఐ మీన్ హెల్త్, కెరీర్, రిలేషన్‌షిప్, ఫ్యామిలీ, మనీ పరంగా మనకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. యెస్. అవి మనల్ని క్లీన్ చేయటానికే వస్తాయి అని ముందు ముందు అర్థమవుద్ది మీకు. ఓకే. అర్థమవుతది. అంటే అవి మనల్ని క్లీన్ చేయటానికే వస్తాయి. మనల్ని క్లీన్ చేయటానికొస్తాయి అంతే. బట్ మనమేమనుకుంటాము అదే నిజమనుకొని మనం బాధపడిపోయి అక్కడే కూర్చొని అక్కడే ఉంటున్నాం. ఇలానే ఉంటుందేమో ఇంక నుంచి అని అక్కడే ఉంటున్నాం. మనం స్టెప్ తీసుకోవట్లేదు. మనం భయపడుతున్నాం. టెన్షన్, వర్రీ అవుతున్నాం. ఇలానే ఉంటుందేమో, ఇదే నిజమేమో అని. బట్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనల్ని క్లీన్ చేయటానికొస్తాయి. మనం స్టెప్ తీసుకునేలా చేయటానికొస్తాయి. ఓకే. అర్థమవుతుందా? అయితే ఇవి వచ్చినప్పుడు మనకు ఈ భయం అనేది కూడా ఉంటుంది కదా! మనం చేయాల్సిందేంటంటే, ఈ భయం ఇవన్నీ మనల్ని సర్వైవ్ అవ్వనివ్వకుండా చేస్తాయి. మనం స్టెప్ తీసుకోవాలి అండ్ 100% రెస్పాన్సిబిలిటీ కూడా మనమే తీసుకోవాలి. ఎందుకంటే మనకంతా తెలుసు. మనకు ప్రతి ఒక్కటి తెలుసు మనకి. మనకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు. ఓకే. యెస్. ఓకే. అండ్ మెయిన్‌గా మనం ఏం చేస్తుంటాం అంటే, కొన్ని విషయాలకి కంప్లెయింట్స్ చేస్తుంటాం. మనతో మనం కంప్లెయింట్స్ చేస్తాం. అండ్ ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా కంప్లెయింట్స్ అనేవి చేస్తుంటాం. ఇప్పటి నుంచి కంప్లెయింట్స్ చేయడం ఆపేయండి. కంప్లెయింట్స్ అస్సలు చేయకూడదు. అస్సలు కంప్లెయింట్స్ అనేవి చేయకూడదు. కంప్లెయింట్స్ అనేవి ఆపేయాలి. మనతో మనం కంప్లెయింట్ చేసుకుంటున్నట్లే. మనం ఎవరి గురించైనా కంప్లెయింట్ చేస్తే, యెస్. మనతో మనం కంప్లెయింట్ చేసుకున్నట్లే. ఎదుట ఉన్న పర్సన్ ఎవరో కాదు. అక్కడ కూడా మనమే ఉన్నాం. ముందు ముందు మీకు కూడా అర్థమవుతుంది. ఓకే. యెస్. మనతో మనం కంప్లెయింట్ చేసుకుంటున్నట్లే ఎవరినైనా కంప్లెయింట్ చేస్తే. ఓకే. కంప్లెయింట్స్ చేయటం ఆపేయండి. కంప్లీట్‌గా కంప్లెయింట్స్ చేయటం ఆపేయండి. ఓకే. అండ్ మనం మెయిన్‌గా మన ఇందాక చెప్పాను గదా! మనకు ప్రతి ఒక్కటి తెలుసు. మనకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ప్రతి ఒక్కటి మనకు తెలుసు. ఓకే. యెస్. మనం మెయిన్‌గా పాస్ట్ గురించి అస్సలు ఆలోచించకూడదు. అండ్ ఫ్యూచర్ గురించి భయం అనేది ఎక్కువ ఆలోచించడం అనేది చేయకూడదు. భయం అనేది పెట్టుకోకూడదు. నౌ మూమెంట్‌లో మనమంటే ఈ క్షణం మనమంటే ఈ క్షణమే ఓన్లీ మన పవర్ ఈ క్షణమే. మనం నౌ మూమెంట్‌లో మన వర్క్‌ని మనం కంటిన్యూ చేస్తూ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని అలా ముందుకు వెళ్తూ ఉండాలి. ఓకే. యెస్. థాంక్ యూ.